పులివెందులలో రౌడీ రాజ్యం గెలుపు కోసం ఎందాకైనా ఏ నీచ చరిత్రకైనా వెనుకాడుతూ, అలాగే ప్రశాంతంగా ఉన్నటువంటి పులివెందులను రక్త చరిత్రగా మార్చే చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీదే. ఇకపోతే పులివెందులలో మరో కుట్ర, భయం గుప్పెట్లో జనాలు, తెలుగుదేశం నీచ చరిత్ర కోసం. జగన్ కాలు దువ్వితే టీడీపీ ఫినిష్. ఏపీలో అప్పుల కుప్పలు చూడని చంద్రబాబు నాయుడు ఈరోజు అభివృద్ధి అంట, అది చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. సీఎం గారు ఎంత ధనం ఉందనేది కాదు, సీఎం గారు ఎంత ధనము ఉంది, ఏం ప్రయోజనము, గుణము లేని వాడు ఎప్పుడూ గుడ్డివాడే. సీఎం గారు ఎంత ధనము ఉండి ఏమి ప్రయోజనం, గుణము లేనివాడు గుడ్డివాడే. నీకు 164 సీట్లు ఉన్నాయని విర్రవీగుతున్నావు. అలాంటప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ, ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కోసము ఎంత ప్రయత్నం చేసినా, ఎంత దిగజారిపోయినా, ఏ విధంగానైనా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ద్రోహులు ఈ జెడ్పీటీసీ కోసం ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి జనాలను ఆలోచించమని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలే ఈసారి ఓట్లేస్తున్నారు. ఎందుకంటే నాయకులందరినీ 200 మందిని, 150 మంది, 200 మంది నాయకులందరినీ, మగవారిని వారిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టినందుకు ఈసారి వీర మహిళలు మరియు తెలుగుదేశ కార్యకర్తల మహిళా లోకాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గెలిపియబోతున్నాయని నా మనవి. ఇంకొక విషయానికి వస్తే, ఇది గ్రౌండ్ రియాలిటీ. మహిళలు పులివెందుల జెడ్పీటీసీ నెంబర్ను ఈసారి జగన్మోహన్ రెడ్డికి జై కొట్టి మహిళలే ఈ నియోజకవర్గంలో జగన్కు జై కొడుతున్నారు, ఆయననే గెలిపిస్తారు. అదే జరగబోయే వైసీపీ విజయం. వైసీపీకి భారీ మెజార్టీ ఖాయం. పులివెందుల్లో పచ్చ సైకోలు ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చి ఓటు అడుగుతున్నారు, బూతులు మారుస్తున్నారు, పోలీసు ప్రభావం చూపిస్తున్నారు. దీనికోసం జనాలంతా కలిసి కమిషనర్ పైన ఒత్తిడి తెస్తున్నా ఆయన పట్టించుకోని విషయాన్ని జనాలకు ఒకటే మనవి, కమిషనర్ పైన ఖచ్చితంగా ప్రజలే కేసు పెడతారు. వాళ్ళకున్నటువంటి కమిషనర్కు ఉన్నటువంటి అన్ని హక్కులను ఆయన దిగమింగి తెలుగుదేశం ఏజెంటులాగా ప్రవర్తిస్తుంటే జనాలు ఆయన మీద కేసు పెట్టడానికి సంసిద్ధమవుతూ ప్రజల నిర్ణయం మేరకు మొత్తం లేడీస్ అంతా ఆయన వ్యతిరేకిస్తున్నారు. పోలింగ్ రోజు రక్తపాతమా, రణరంగము రాళ్ల వర్షంగా రక్త సింధూరమా? రణరంగంగా రాళ్ల వర్షం రక్త సింధూరమా? బాబు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రశాంతంగా నీవు ఎలక్షన్ జరుపు, మంచి పేరు తెచ్చుకో. అది ఓటమి అయినా గెలుపు అయినా
నీకు ఉద్ధరించేది ఏమీ లేదు. అందులో నీ ప్రాణాలకు ఇబ్బంది లేదు. ఒక ఆఫ్టర్ ఆల్ చిన్న ఎలక్షన్ కోసము ఇంత దమనకాండ చేయడం మంచిది కాదు. థ్యాంక్ యూ.